హాయ్ నమస్తే, నేను మిరాపల్ భాస్కర్ ఎడ్యుకేట్. చాలామంది ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీబీఏ, ఎంబీఏ లేదు లా, డాక్టరేట్ అనేక రకాల కోర్సులలో విద్యార్థులు యువకులు జాయిన్ కావటం అని జరుగుతారు. కాలేజీలలో కోర్సులు పూర్తి చేస్తారు, సర్టిఫికెట్లు ఫీజులు కట్టకపోవడం మూలంగా మరి కాలేజీ మేనేజ్మెంట్స్ వాళ్ళ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నారు, సర్టిఫికెట్ లేకుండా కాన్వకేషన్స్ కానీ, పాత సర్టిఫికెట్లు కానీ, లేదు కొత్త సర్టిఫికెట్లు కానీ, స్టూడెంట్స్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. చట్టం ఏం చెప్తా ఉందంటే, ఫీజు కట్టలేదు అనేటువంటి ఒక పేరుతోటి కాలేజ్ మేనేజ్మెంట్స్ విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లన్నీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది ఒక నేరం. ఈ మధ్య మేము ఒక ప్రైవేట్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఒక లేడీ పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఏమంటే ఇవ్వకపోతే భాను చరణ్ తేజ అనే ఒక లేడీ సర్టిఫికెట్ లేకపోతే మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసినాం. దాన్ని పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు కాలేజ్ మేనేజ్మెంట్కు డైరెక్షన్ ఇచ్చింది. ఫీజు కట్టలేదనే పేరుతోటి విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం అనేది పద్ధతి కాదు. సర్టిఫికెట్లు ఇవ్వండి అని కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. మీరు ఫీజు కట్టలేదనే పేరుతోటి కాలేజ్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్లు ఇస్తారా? భయపడకండి, ఒక న్యాయవాదిని పెట్టుకోండి, రిట్లు వేయండి, మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు మీరు పొందండి. థ్యాంక్ యూ.